సార్ నేను మీరు 2014 చిట్ట చివరి అసెంబ్లీ సమావేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్పాను. అన్నిటినీ హైదరాబాద్‌లో పెట్టడం వల్లే ఇవాళ రాష్ట్ర విభజన జరిగింది. ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ మిగతా రాష్ట్రాల్లో జరగకూడదు. ఎక్కడ పెట్టినా సరే అధికారాన్ని విస్తరణ చేయాలి. ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ చేయాలి. అన్నీ ఒక చోట కేంద్రీకృతం చేయడం వల్ల చాలా చాలా సమస్యలు ఇప్పుడు అది ఎలా ఉంటదంటే శరీరం కండపడితే బానే ఉంటది గానీ బోధకాలొస్తే చూడడానికి లావుగా ఉంటది గానీ ఉపయోగం ఉండదు సార్. ఆ పరిస్థితి రాకూడదని మీరు నొక్కి చెప్పారు. తర్వాత కొద్ది రోజులకి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా పెట్టినప్పుడు గూడా మీరొక సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే రాజధాని అమరావతిలో అభివృద్ధి అన్ని జిల్లాల్లో. అది చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమో రాజధాని అమరావతిలో అని జేపీ గారు చెప్పారని వాళ్ళు ఆ ముక్క తీసుకున్నారు. తర్వాత ఇంకో పార్టీ వాళ్ళేమో అభివృద్ధి అన్ని జిల్లాల్లో కావాలన్నారని జేపీ గారు అన్నారని చెప్తున్నారు. సో ఇద్దరికి కావాల్సిన మసాలా మీరు అందించారు. సో ఇది పక్కన పెడితే అసలు ఒక్కసారేమో మీరు గ్రీన్‌ఫీల్డ్ సిటీ కావాలని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. కొద్దిసార్లేమో చిన్న పట్టణాలు ప్రగతికి చక్రాలని చెప్తున్నారు. 2 కావాలి. ఏంటి దాని అర్థం ఏంటో నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. గ్రీన్‌ఫీల్డ్ సిటీ ఎందుకు అవసరం అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అమర్నాథ్, నేను గ్రామాల్లో పెరిగిన వాడిని. కానీ ఈవేళ ప్రపంచ స్థాయిలో మీకు పెట్టుబడుల్ని అలాగే ప్రతిభా పాటవాలు ఉన్న వాళ్ళని ఆకర్షించాలని చెప్పంటే నేనేదో అనామకంగా ఉండి మామూలుగా మా పట్టణాలు పెరుగుతుంటే ఈగలతో ముసురుతూ ఉంటే దోమలతో ముసురుతూ ఉంటే రోడ్లు అడ్డదిడ్డంగా ఉంటే అంత గందరగోళంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉండదు, మంచి విద్య ఆరోగ్యం అందదంటే ఎవరు రాడు ఇక్కడికి. ప్రపంచం మారిపోయింది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1969లో చాలామంది ఈ విషయాలు పెద్దగా లోతుకి వెళ్ళరు. 55 ఏళ్ల క్రితం అమెరికా జీడిపి మొట్టమొదటిసారిగా $1 ట్రిలియన్ వచ్చింది. ఈవేళ 28-29 ట్రిలియన్, 30 రెట్లు పెరిగారు వాళ్ళు. ఎంతకాలంలో? కేవలం 55 సంవత్సరాల కాలంలో. 69లో మన జీడిపి నాకెంతో నేను లెక్క చూడలేదు, మన ఈ మధ్య దాకా 91 దాకా $300-250 ఉండేది బిలియన్. 69లో బస్సు $100 బిలియన్ నుండి ఉంటుంది. ఈవేళ మనం $4 ట్రిలియన్ వచ్చాం. అంటే ఒక 50 ఏళ్లలో 30-40 రెట్లు సంపద పెరిగింది. మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ చరిత్రలో మన దేశమే కాదు, అమెరికా లాంటి దేశానికి నేను చెప్పడం కారణం అది. ఏ దేశాన్ని చూసినా కూడా ప్రపంచ చరిత్రలో ఇంత వేగంగా సంపద పెరిగినటువంటి కాలం మరొకటి లేదు, ఇంత తక్కువ కాలంలో. చైనా తీసుకోండి, ఏ దేశాన్ని చూస్తున్నా కూడా మీరు అంత వేగంగా పెరిగేటువంటి అభివృద్ధి సంపదలో మనకు భాగస్వామ్యం కావాలి అంటే గ్రీన్‌ఫీల్డ్ సిటీ అత్యవసరం. ఈవేళ తెలంగాణ పచ్చగా కనిపిస్తుంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. హైదరాబాద్ నగరం తనమానికంగా ఉంది అంటే పాత హైదరాబాద్ వల్ల కాదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం అంటే చార్మినార్ చుట్టూ ఉండేది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా హైదరాబాద్ అని చెప్పంటే ఆబిడ్స్ చుట్టూ ఉండేది. ఆ తర్వాత పంజగుట్టు చుట్టూ, మనం ఉన్న ప్రాంతాన్ని చుట్టూ ఉండేది. తర్వాత జూబ్లీ హిల్స్ చుట్టూ అయింది. ఇప్పుడంతా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఏమైంది? ఎక్కడైతే గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసిన పేరు హైదరాబాద్ అంటున్నాం, కానీ హైదరాబాద్ కాదు అది. అక్కడి నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం ఉంది. అది హైదరాబాద్ కాదు. హైదరాబాద్ అంటున్నాం, దాని పేరు అనుకుంటున్నాం, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చెప్పేసుకుంటాం మనం. ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ అంటున్నాం మనం. కానీ ఒక గ్రీన్‌ఫీల్డ్ సిటీ. ఆ గ్రీన్‌ఫీల్డ్ సిటీలో మీరు నుంచుంటే టోక్యోలో ఉన్నారో, లేకపోతే లండన్లో ఉన్నారో, లేకపోతే న్యూయార్క్లో ఉన్నారో తెలియదు ఎవరికి, లేకపోతే షాంఘైలో ఉన్నారో. అట్లా ఉండబట్టే పెట్టుబడులు ప్రతిభను ఆకర్షించగలుగుతున్నాం. ఇక్కడ ఓఆర్ఆర్ రాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నాం. పివి నరసింహరావు హైవే ఎయిర్పోర్ట్కి ఒక అత్యంత ప్రమాణాల ఎయిర్పోర్ట్ ఒకటి. తర్వాత మీకు మెట్రో, ఇవన్నీ రకరకాల మౌలిక సదుపాయాలు, అత్యాధునికమైనటువంటి ఏర్పాట్లు, నగర ప్రణాళిక ఉండబట్టి దీన్ని క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు ఆర్థికవేత్తలు. ప్రపంచమంతా కూడా మీరు ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఎక్కడ అని చెప్పంటే ప్రపంచమంతా పోయేది సిలికాన్ వ్యాలీ. భారతదేశంలో అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లాంటి మహానగరాలు కొన్నింటికి. అట్లాగే ఇప్పుడు చైనాలో హ్యాంగ్‌జౌ అని చెప్పని ఒక చిన్న పట్టణం ఉండేది, చిన్న పట్టణం ఒకప్పుడు. నేను హ్యాంగ్‌జౌ వెళ్ళాను 2005 సంవత్సరంలో. నేను వెళ్ళాను ఒక బృందంతో, ఈ దేశంలో ఒక ఉన్నత స్థాయి బృందంతో కలిసి వెళ్ళాను. చాలామంది పెద్దలతో కలిసి 5 వెళ్ళాను మేమంతా. హ్యాంగ్‌జౌ చిన్న పట్టణం, చాలా అందమైన పట్టణం. ఒక లేక్ చుట్టూ ఉండేది, చాలా సంతోషంగా ఉండేది. ఈవేళ ఈ 20 ఏళ్లలో 19 ఏళ్లలో
అది దాదాపు 50 లక్షల పట్టణ నగరం అయిపోయింది. చైనా మొత్తంలో కూడా ఈ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్కి అది కేంద్రం అయిపోయింది 1920 దాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా కనుక అభివృద్ధి చేయకపోయినట్టయితే చైనాలో ఇవి టెక్నాలజీ పెరిగేది. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరము. కానీ దాంతోనే మీరు ఆపేసినట్టయితే నైపుణ్యం ఉన్న వాళ్ళకి, బాగా చదువు ఉన్న వాళ్ళకి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి గ్రీన్ ఫీల్డ్ సిటీ వల్ల ఫలితం కనిపిస్తుంది. అవసరం అది. కానీ ఈ దేశంలో కోటాను కోట్ల మంది పెద్దగా చదువు నైపుణ్యం లేని వాళ్ళు, పెట్టుబడి లేని వాళ్ళు గ్రామాల్లో బతికేవాళ్ళు ఉన్నారు. పెద్ద నైపుణ్యం లేనప్పుడు మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీకి అక్కడ ఎలా బతుకుతారు? మీరు కోవిడ్ అప్పుడు చూశారు. కోవిడ్ ఆంక్షలు పెట్టడం చేత తిరిగి వెళ్లాల్సి వచ్చింది. 4-5 కోట్ల మంది గ్రామాలు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. పొట్ట చేత పట్టుకుని మండు టెండలో కొంతమంది చెప్పులు కూడా లేకుండా అరికాళ్లతో నొప్పుల మీద నడిచి, తిండి కూడా మొహం వచ్చి ఎన్ని కష్టాలు పాలన్నారు. అసలు ఎందుకు రావాలి? పెద్ద నైపుణ్యం లేని వాళ్ళు కొంతమంది, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఒక స్థాయి ఉంటే మీకు నగరంలోనే మీకు తప్పదు. ఒక సినిమా డైరెక్టర్ స్థాయి ఉంటే నగరంలో తప్ప ఇంకో మార్గం లేదు. ఒక కాలేజ్ ప్రొఫెసర్ అయితే నగరంలోనే ఉండాలి మీరు. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, ఒక రోజువారీగా మనకి ఎన్నో రకాల సేవలు అందించే మనుషులు, వాళ్ళు నగరానికి ఎందుకు వెళ్ళాలి? మిగతా చోట్ల మనుషులు లేరా? మనుషులు ఎక్కడుంటే అక్కడ సేవలు అవసరం కదా. కాబట్టి ఇన్ సిటు అర్బనైజేషన్ అంటాం. ఎక్కడికక్కడ పట్టణాలు వాటంతా అభివృద్ధి కావాలి. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర రంగాలకు వెళ్ళిపోవాలి. అదే సమయంలో వ్యవసాయానికి దూరం కాకూడదు, గ్రామానికి దూరం కాకూడదు. అప్పుడేమవుతుందంటే ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది, కానీ పెరిగిన ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం రావట్లా. అందుకనే మనకందరూ ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు? ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ప్రస్తుతం నగరీకరణ నమూనా కొంతమందికే లాభాలను చేకూరుస్తుంది. అది అవసరం, కొంతమంది జీవితాలను బాగు చేస్తుంది. మరి మిగతా వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పంటే విద్య బాగుపడాలి, ఆరోగ్యం బాగుపడాలా, చిన్న పట్టణాలు రావాలి. ఎక్కడికక్కడ నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో ఒక 150 చిన్న పట్టణాలు రావాలి కనీసం. ఒక్కొక్క చిన్న పట్టణానికి 100-200 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టి టౌన్ ప్లానింగ్ చేసి మౌలిక సదుపాయాలు, కనీస సదుపాయాలు, మంచినీళ్ళు, రవాణా, వరద నీటి పారుదల, మురుగునీటి పారుదల, రవాణా, అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు, రవాణా ఇంతవరకు ఏర్పాటు చేస్తే మిగతావన్నీ ప్రైవేట్ రంగం చూసుకుంటుంది. స్కూళ్ళు వచ్చేస్తాయి. దురదృష్టం కొద్దీ ప్రైవేట్ మీద ఆధారపడుతున్నారు. స్కూళ్ళు వచ్చేస్తాయి, మరి హాస్పిటళ్ళు వచ్చేస్తాయి, అన్నింటినీ మించి లేఅవుట్లు వచ్చేస్తాయి, అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి. ఆ గ్రామంలో నుంచి పెద్ద దూరం కాకుండానే అక్కడ సహజంగానే మనుషులు వలసపోతారు. ఒక 20-30 ఏళ్ళకి ఏమవుతుందంటే ఇక గ్రామాల్లో జనాభా దాదాపు ఎవరు ఉంటుంది. ఇప్పటికే గ్రామాలు నిర్జనం అవుతున్నాయి. కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా పక్కనే ఉంటారు. గ్రామాలు వెలవెల పోవు. చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి రెండూ అవసరం. ఒక ఆర్థిక వ్యవస్థలో బాగా నైపుణ్యం, బాగా చదువు, పెట్టుబడి, ఊహించే శక్తి, ప్రపంచీకరణలో పాల్పంచుకునే వాళ్ళకి భాగస్వామ్యం వల్ల అది వాళ్ళు లేకపోతే దేశం పెరగదు. లక్షలాది కోట్లాది సామాన్యునికి అవకాశం దొరకాలి. లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ నిలవదు, రాజకీయం నిలవదు. కాబట్టి రెండింటిని సమన్వయం చేయాలి. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. Like and subscribe Eagle Media Works.